స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఫైర్ అయ్యారు. 170 చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు పుష్పశ్రీవాణి. గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలా స్పీకర్ మాట్లాడడం అన్యాయమన్నారు. చట్టంలో మార్పు చేయాలనటంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారన్నారు. స్పీకర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన మంత్రి సంధ్యారాణి 2002లోనే జీవో నెంబర్ 3 రద్దయినట్లు ఇచ్చిన స్టేట్మెంట్ అవగాహన లేదన్నారు. జీవో నెంబర్ 3 కోసం కూటమి ప్రభుత్వం మాట్లాడింది పచ్చి అబద్ధమన్నారు. కూటమి ప్రభుత్వానికి గిరిజనులపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఒక మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మాట్లాడింది ఆయన, బంద్ ప్రకటించింది జేఏసీ, మాతో పాటు మిగిలిన పార్టీలన్నీ కూడా సంఘీభావం తెలిపాయి. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి అసత్య ప్రచారాలు, అబద్ధాలు ఇలాంటి వాటికి ఆందోళన చెందొద్దు ఏంటి? అయ్యన్న పాత్రుడు గారు గిరిజనులు ఆందోళన చెందేటువంటి మాటలు చెప్పలేదా? చట్టంలో మార్పులు చేయడం అంటే ఏంటి? ఒక రక్షణ కవచం లాంటిది, ఒక గుండెకాయ లాంటి చట్టాన్ని ఈరోజు గిరిజనులు హ్యాపీగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నారంటే ఆ చట్టాన్ని బట్టే. దానికి మార్పులు చేయాలని ఆయన మాట్లాడడము, ఎవరు మళ్ళీ స్పీకరు, చట్టాలు చేసే శాసనసభ యొక్క స్పీకరే మాట్లాడితే ప్రతి ఒక్క గిరిజనుడు కూడా ఈరోజు ఆందోళన చెందారు. ప్రతి ఒక్కరు స్పందించారు. ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే అసత్య ప్రచారాలు ఏంటి? అయితే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడలేదా? గిరిజన మనోభావాలు దెబ్బతీయలేదా? ఈరోజు తూతూ మంత్రంగా ముఖ్యమంత్రితోటి స్టేట్మెంట్ ఇప్పించేసి బెదిరించి ఇది చేసి బంద్ను విరమింపజేస్తే మాట్లాడినటువంటి స్పీకర్ గారు గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూసుకుంటాను, గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను అని స్పీకర్ గారితో చెప్పించారా? ఈ కూటమి ప్రభుత్వం చెప్పించగలిగిందా? మంత్రి గారు కూడా నిన్న ఆందోళన చేసి బంధులు చేసి మన్యం జిల్లా అంతా బంధులు చేసి ప్రభుత్వాన్ని తూర్పాడబడితే అప్పుడొచ్చి తూతూ మంత్రంగా స్టేట్మెంట్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేసి 170 యాక్ట్ విషయంలోని అసత్య ప్రచారాలు నమ్మకండి, అలాగ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవట. ఆవిడ అఫీషియల్ పేజ్లో మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. అంతేకాకుండా వీళ్ళు ఎలాగంటే 170 యాక్ట్ మీద ఇంత దారుణమైనటువంటి మాటలు ఆయన మాట్లాడితే అది ఖండించడం మానేసి ఏ ఒక్కరైనా మంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ గిరిజన శాసనసభ్యుడైనా సరే అయ్యన్న పాత్రుడు గారి